శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పాపశమన స్తోత్రం. పులస్త్యుడు రెండవ పాపశమన స్తోత్రం నారదునికి ఇలా వివరించాడు. నారద, రెండవ పాపశమన స్తోత్రం వినుము. దీన్ని చక్కగా అధ్యయనం చేస్తే సర్వపాపాలు నశిస్తాయి. ఓం మత్స్యమూర్తికి నమస్కారం. దేవేశ్వరుడు కూర్మదేవునికి, గోవిందునికి, హయగ్రీవునికి నమస్కారం. త్రివిక్రముడు భవుడు విష్ణుకి ప్రణామాలు. శివకేశవులకు, హృషికేశ కార్తికేయులకు ప్రణామాలు. నారాయణునికి, గరుడాసనునికి కైమోడ్పులు. ఊర్ధ్వకేశి నృసింహుడు, రూపధారి, కురుధ్వజుడు, కామపాలుడు, అఖండుడు అగు బ్రాహ్మణ ప్రియునికి నమస్కారం. అజితునికి, విశ్వకర్మకు, పుండరీకునికి, ద్విజప్రియునికి, హంసునికి, శంభునికి, ప్రజాపతి సహేతుడగు విరించికి నమస్సులు. శూలపాణి చక్రధరులకు జోహారులు. శివవిష్ణు హిరణ్యనేత్ర గోపతులకు పీతాంబరునికి ప్రణామాలు. గదాధరునికి, కుశేశయునికి, పాపనాశకునికి, అర్ధనారీశ్వరునికి నమో వచనములు. గోపాలునికి, వైకుంఠునికి, అపరాజితునికి, విశ్వరూపునికి, సౌగంధికి, సదాశివునికి ప్రణామాలు. పాంచాలికునికి, హయగ్రీవునికి, స్వయంభువుకి, అమరేశునికి, పుష్కరాక్షునికి, పయోగంధికి, కేశవునికి నమస్కారములు. అవిముక్త ప్రభువుకు, లోలునికి, జ్యేష్ఠేశ్వరునికి, మధ్యమునికి, ఉపశాంతునికి, మార్కండేయ జంబుకులకు ప్రణామాలు. పద్మకిరణునికి నమస్సులు. బడవాముఖునికి జ్యోతలు. కార్తికేయ బాహ్లీక శిఖిరూపుడగు ప్రభువుకు ప్రణామాలు. స్థానువుకు, అనఘునికి, వనమాలాధరునికి, లాంగలీసునికి, శ్రీహపతికి నమస్కారము. త్రినేత్రునికి, హవ్యవాహనునికి, త్రిసౌవర్ణునికి, ధరణీధరునికి ప్రణామాలు. త్రినాచికేతునికి, బ్రహ్మేశునికి, శశిభూషణునికి, కపర్ధీసునికి, సర్వామయ వినాశునికి ప్రణమిల్లుతున్నాను. చంద్రసూర్యులకు, ధ్రువునికి, మహా ఓజస్వియగు రుద్రునికి, పద్మనాభునికి, హిరణ్యనేత్రునికి, అవ్యయుడుకు స్కందునికి నమస్కారం. భీమహంసదేవులకు, హాటకేశ్వరునికి, ప్రాణతర్పణకి సదా నమస్కారం. బంగారు కవచంతో వెలిగే మహాయోగేశ్వరునికి, శ్రీనివాసునికి, పురుషోత్తమునికి ప్రణామాలు. చతుర్భుజునికి, వసుధావల్లభునికి, వనస్పతికి, పశుపతికి, అవ్యయుడుగు ప్రభువుకు జ్యోతలు. శ్రీకంఠునికి, వాసుదేవునికి, నీలకంఠ సదండనులకు నమస్కారములు. శర్వునికి, అనఘునికి, గౌరీశునికి, ఈశునికి ప్రణమిల్లెదను. మనోహరుడుగు కృష్ణకేశునికి, చక్రపాణి యశోధరునకు, మహాభుజుడుగు కుశప్రియునికి ప్రణామాలు. భూధరునికి, ఛాదిత గదునకు, సునేత్రునికి, శూలశంఖునికి, భద్రాక్షునికి, వీరభద్రునికి, శంకుకర్ణునికి నమస్కారములు. వృషధ్వజ, మహేశ్వర, విశ్వామిత్ర, శశిప్రభలకు, ఉపేంద్ర, గోవింద్ర, పంకజ ప్రియులకు నమస్కారములు. సహస్ర శిరసుడు స్వామికి, కుంద మాలాధరునికి, రుద్రదేవాధిపతికి, కాళాగ్నికి, కృత్తివాసునికి నమస్కృతులు. చాగలేశునికి, పంకజాసునికి, సహస్రాక్షునికి, కోకనదునకు, హరిశంకరునికి ప్రణామాలు. అగస్త్యునికి, గరుడునికి, విష్ణునికి, కపటునికి, వాగ్రూపియగు బ్రహ్మకు, సనాతనునికి, బ్రహ్మకు, బ్రహ్మ తత్పరునికి నమోవాకములు. అప్రతర్క్యునికి, చతుర్బాహునకు, సహస్రాంశునకు, తపోమయునికి, ధర్మరాజుకు, గరుడ వాహనునికి నతులు నర్తును. సర్వభూతాంతర్గతుడు, శాంతుడు, నిర్మలుడు, సర్వలక్షణుడు, మహాయోగికి, అవ్యక్తునికి, పాపనాశనునికి వందనములు నర్తును. నిరంజనుడు, నిరాకారుడు, నిర్గుణుడు, నిర్మల పదవాచ్యునికి, పాపహంతకు, శరణ్యుడుగు సర్వేశ్వరునికి శరణాగతుడు అగుచున్నాను. ఓ నారద, ఈ స్తోత్రం పవిత్రమైనది, బహు పురాతనమైనది. అగస్త్య మహర్షి చెప్పినది. దీన్ని కీర్తించినా, స్మరించినా, శ్రవణం గావించినా అనేక పాపాలు నశించి యశస్సు, ధన్యత లభించును. ఓం శాంతి శాంతి శాంతి.